నమస్కారం. తలుపులమ్మ తల్లి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ మరియు పర్యాటక ప్రదేశం. అందరూ తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన ఆలయం తలుపులమ్మ తల్లి ఆలయం. ఈ ఆలయ విశేషాలు మన ఆర్ఎంకే టీవీ ద్వారా తెలుసుకుందాం. అమ్మవారు తలుపులమ్మగా ఆవిర్భవించిన క్షేత్రమే లోవ. ఈ ప్రదేశం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతున్న ఈ ప్రాంతంలో ఎటు చూసినా కొండలు దర్శనమిస్తుంటాయి. ఈ కొండలలో ఒక దానిని దారకొండగాను, మరొక దానిని తీగ కొండగాను స్థానికులు పిలుస్తారు. ఈ రెండు కొండల మధ్య తలుపులమ్మ అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. తలపులను నెరవేర్చే అమ్మవారు గనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్లు స్థల పురాణం చెబుతోంది. కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహర్షి సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఇక్కడ నీటి జాడ కనిపించలేదట. దాంతో ఆయన జగన్మాతను ప్రార్థించగా కొండపైన పాతాళగంగ పొంగింది. సంధ్యావందనం పూర్తి చేసుకున్న అగస్త్యుడు ఈ ప్రాంతంలోనే కొలువై ఉండవని అమ్మవారిని వేడుకోవడంతో ఆయన అభ్యర్థన మేరకు అమ్మవారు ఇక్కడ కొండ గుహలో కొలువు తీరింది. కాలక్రమేణా అమ్మవారు భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తూ తలుపులమ్మగా పూజాభిషేకాలు అందుకుంటోంది. ఇక్కడే అమ్మవారు సకల శుభాలను ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తలుపులమ్మలోవ కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన పుణ్యక్షేత్రం. తునికి 5 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ దిశలో లోవకత్తూరు దగ్గరలో ఉంది. ఇక్కడ గల తలుపులమ్మ దేవాలయానికి వృక్ష సంపద ప్రముఖ పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. చూశారు కదా, ఇలాంటి మరొక పురాణ గాథతో పుణ్యక్షేత్ర విశేషంతో మళ్ళీ కలుసుకుందాం.